అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటూ ఈ రోజు అయితే మనం సూరత్ లో తలైవా రెస్టారెంట్ రావడం అయితే జరిగింది. ఇక్కడ టిఫిన్స్ దొరుకుతున్నాయని చెప్పన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే కాస్ట్ అయితే మామూలుగా లేదు భయ్య. మేమైతే ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పుకున్నాం. ప్లేట్ ఇడ్లీ అంటే 4 వస్తాయి అనుకున్నాం. ఇక్కడ 4 కాదు 2 అంట భయ్య. ఆ 2 కూడా కాస్ట్ ఎంత అంటే విన్నారంటే షాక్ అయిపోతారు. 75 రూపీస్ తీసుకున్నాడు 2 ఇడ్లీకి. దీనికన్నా వారధి ఫార్మ్స్ బెస్ట్ అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సూరత్ లో మాకు తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి భయ్య. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. 7:30కి సూరత్ మొత్తం షట్ డౌన్ అయిపోయినట్టుంది. ఇది లాక్ డౌన్ కూడా కాదు, అయినా కానీ అందరు చాలా షాప్స్ క్లోజ్ ఉన్నాయి. అలా మేము వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సూరత్ బస్ స్టాప్ దగ్గరలో ఒక రెస్టారెంట్ అయితే ఓపెన్ ఉంది. గుజరాత్ స్పెషల్ అయిన డోక్లా అయితే ఉంది. సో డోక్లా ఒకటైతే ఆర్డర్ చేసాము. డోక్లా అంటే శనగపిండితో చేసిన ఒక డిష్ అండి. అది గుజరాత్ వాళ్ళకి చాలా ఫేమస్. సూరత్ లో కానీ గుజరాత్ లో కానీ. సో అదైతే వచ్చింది. టేస్ట్ చూద్దాం. దీని కాస్ట్ వచ్చి 100 రూపీస్ తీసుకున్నాడు. సో రీజనబుల్. ఒక గ్రీన్ చట్నీ ఇచ్చారు, దానిలో ముంచుకొని తింటే చాలా బాగుంది. గుజరాత్ లో డోక్లాతో పాటు ఇంకొక ఫేమస్ అయిన ఐటమ్ కూడా ఉంది. అదేంటంటే చాస్ అండి. చాస్ అంటే మన సైడ్ బటర్ మిల్క్ అంటాము, వీళ్ళ సైడ్ చాస్ అంటారు. కొంచెం డిఫరెంట్ లో ఉంటుంది. ఒక గ్లాస్ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నాడు. చాలా